హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీకి క్షమాపణ చెప్పిన సన్నీ, స్వర విషయంలో అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే పోలీస్ స్టేషన్లో ఉండి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. నేను సన్నీ విషయంలో చాలా తప్పు చేశాను. నేను ఇక సంవత్సరం అంతా ఇలా జైల్లోనే ఉండాలా? ఇప్పటి వరకు అమ్మ ఎవరో తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు అమ్మ ప్రేమను పొందే సమయంలో నాకు ఈ శిక్ష ఏంటి దేవుడా? అంతేలే, నేను అమ్మని ఎంతగానో ఏడిపించాను, ఎన్నో మాటలు అన్నాను. నేను చేసిన తప్పుకి ఈ విధంగా శిక్షించావా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో మరొక వైపు అభి అయితే ఇక కైలాని కాశీని చంపేస్తానని కత్తి తీయడంతో ఇక భయపడి అసలు నిజం బయట పెట్టేస్తాడు కాశీ అయితే. బాబీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, స్వరక్క హాస్పిటల్లో ఉంది అంటూ అనగానే ఇంతలో ఇక ఆ మాట విన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంట్రా, ఏం జరిగింది అంటూ అనగానే, అవును అంటే ఆడుకునేటప్పుడు ఎవరో పిల్లవాడు ఏదో అన్నాడని బాబీ దోసేశాడు. ఆ పిల్లవాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి కాళ్ళు కూడా పనిచేయవని డాక్టర్స్ చెప్పారు. అందుకని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అంటూ ఇక జరిగింది చెప్పడంతో నేను అనుకున్నాను, స్వర ఒక దురదృష్టవంతురాలు. దాని దగ్గరికి బాబీ వెళ్తే వాడికి దాని దురదృష్టం అంటుకుంటుందని ఇన్ని రోజులు నేను దూరం పెట్టాను. కానీ చివరికి అది తప్పలేదు. చూసావా, స్వర దగ్గరికి వచ్చిన 2 రోజులకి బాబీ జీవితం ఎలా అయిపోయిందో అంటూ అనగానే, చూడండి సార్, స్వరక్క గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ కాశీ చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఊరుకునేది అంటూ ఇక కాశీనైతే దోసేసి ఇక అభి అయితే కోపంగా వస్తాడు. ఇంతలో ఇక సన్నీ అయితే వాంతి చేసుకుని ఇబ్బంది పడుతూ ఉండగా స్వర అయితే అదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక క్లీన్ చేసేటప్పుడే లోపలికి ఇంద్ర అయితే వస్తాడు. ఇంద్ర అయితే ఇక స్వరాన్ని చూసి ముందు కోపంగా చూసిన సన్నీని అంత ప్రేమగా తల్లిలా దగ్గరికి తీసుకుని మొత్తం అన్నీ చేయడం చూసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక క్లీన్ చేసినవన్నీ బయట పాడేసి సన్నీనైతే నిద్రపుచ్చుతుంది స్వర. ఇక కోపంగా ఇంద్ర అయితే లోపలికి వచ్చి, ఇక్కడే ఉండి ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? నువ్వు నా కొడుకుని చంపేద్దామని అనుకుంటున్నావా? లేకపోతే ఇలా చేస్తే నా మనసు మారిపోతుంది అనుకుంటున్నావా అని ఇంద్ర అనేసరికి, సార్ మీరు అనుకునేంత నేను మరీ అంత దారుణంగా దిగజారిపోలేదు సార్. ఏదో పిల్లవాడు కదా, కన్న తల్లి మనసు ఆగలేక ఏదో సహాయం చేశాను తప్ప మీరు అనుకుంటున్నట్టు కాదు అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో సన్నీ అయితే, డాడీ ఆంటీ మీద కోప్పడొద్దు, తను చాలా మంచిది. బాబీ కూడా చాలా మంచివాడు డాడీ. నేను చేసిన తప్పు కారణంగానే ఈరోజు నేను ఈ పరిస్థితికి వచ్చాను. వాడికి చీటర్ అనే పదం వింటేనే కోపం వస్తుంది. అందుకని నేను చీటర్ అనేటప్పుడు అనొద్దని చెప్పాడు. కానీ నేనే వినిపించుకోకుండా నువ్వు చీటర్ అని వాడిని బాధ పెట్టాను. అందుకని వాడు కోపంగా నెట్టాడు. నేను అక్కడ ఉన్న రాయ మీద పడి అదుపు తప్పి లోయలోకి పడిపోయాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు సన్నీ అయితే. అవును, మా బాబీ చాలా మంచివాడు, వాడు అమాయకుడు, వాడిని దయచేసి పోలీస్ స్టేషన్ నుంచి విడిపించండి అంటూ స్వర అనగానే ఆ మాట విన్న సన్నీ అయితే, ఏంటి డాడీ, బాబీని అరెస్టు చేయించామా? లేదు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నువ్వు బాబీని అరెస్ట్ చేయించడానికి వీల్లేదు. నా మాట కోసం, నా కోసం నువ్వు బాబీని ఇడిపించవలసింది. వాడి తప్పేమీ లేదు, దీంట్లో నా తప్పే ఎక్కువ ఉంది. నా మాట విని వాడిని విడిపించు అంటూ ఇక చెప్తూ ఉంటాడు
సన్నీ అయితే సరే నీ మాట కోసం బాబీని విడిపించి తీసుకువస్తాను అంటూ ఇక ఇంద్ర అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే వెనక్కి తీసుకుంటాడు. ఇక బాబీని అయితే విడిపించి స్వర దగ్గరికి అయితే తీసుకువస్తాడు. ఇక బాబీ అయితే హాస్పిటల్కి రాగానే సన్నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు సన్నీ, నా కారణంగానే నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావు. అయినా కానీ నీ మంచితనంతో నన్ను విడిపించావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను. నేను నీకొక బెస్ట్ ఫ్రెండ్లా ఎప్పటికీ తోడుంటాను అంటూ అనంగానే నన్ను కూడా క్షమించరా బాబీ, నువ్వు అనొద్దు అని చెప్పినా నేనే నిన్ను చీటర్ అంటూ బాధ పెట్టాను. ఆ మాట నీకు ఎందుకు కోపం వస్తుందో తెలియదు, కానీ ఆ మాట అనగానే నువ్వు నన్ను దోచేశావు. నా తప్పు కూడా ఉందిలే అంటూ ఇక చెప్తూ ఉంటాడు సన్నీ అయితే. ఇంతలో కోపంగా అభి అయితే వస్తాడు. ఏంటి, నా కొడుకుని పోలీస్ స్టేషన్కి పంపించావా? నువ్వొక దురదృష్టవంతురాలివని తెలుసు, కానీ మరి ఇంత నష్టజాతకురాలు అనుకోలేదు. నా కొడుకు నీ దగ్గరికి వచ్చిన మరుక్షణమే వాడు జైలుకి పంపించావు. వాడు పోలీస్ స్టేషన్లో చెప్పుకూడు తినేలా చేశావు. ఇంకా వాడు నీ దగ్గరే ఉంటే వాడు ఇంకా ఇబ్బంది పడతాడు. నీ దగ్గర ఉండకూడదు. ముందు వాడిని పంపించు అనగానే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చెప్తూ ఉంటుంది స్వర అయితే. ఏంటి వెళ్ళేది? నా కొడుకుని తీసుకునే వెళ్తాను అంటూ ఇక అభి అయితే అంటూ ఉంటాడు. ఏంటబ్బాయి, మా అమ్మని అనరాని మాటలు అంటున్నావు? నీ కూడా నేను వస్తానని చెప్పానా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను అమ్మ దగ్గరే ఉంటాను. నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నీ దగ్గర ఉండను అంటూ బాబీ అయితే చెప్పేసేసరికి ఆ మాటకి అభి అయితే చెప్తూ ఉంటాడు. అది కాదు బాబాయ్, నువ్వు ఈ స్వర దగ్గరే ఉంటే ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవలసి వస్తుందో చూసావా? వచ్చిన 2 రోజులకి నువ్వు ఎంతగా ఇబ్బంది పడ్డావో. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గరున్నావు, ఇలాంటి ఇబ్బందులు పడ్డావా? లేదు కదా. అందుకని నా దగ్గరికి వచ్చే బాబాయ్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను ఏ తప్పన్నా చేసుంటే నీకోసమే చేశాను అంటూ అనంగానే, లేదు, నువ్వు నా తల్లి గురించి తప్పుగా మాట్లాడావు. నా కన్న తల్లిని హేళన చేసి మాట్లాడావు. నీలాంటి వాణ్ణి ఎలా క్షమిస్తాను? నీతో వచ్చే ప్రసక్తే లేదు. నీ కారణంగా మమ్మని చీటర్గా చూశాను. ఇప్పుడు ఆ పదం గురించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది. చీటర్ అన్న ఒకే ఒక్క మాట కారణంగా ఈరోజు సన్నీ కూడా ఇలా హాస్పిటల్ పాలవ్వవలసి వచ్చింది. ఇది ఎవరి కారణంగా? నీ కారణంగానే కదా. అమ్మ దగ్గర ఉండడం వల్ల కాదు, నువ్వు చేసిన పని కారణంగా, నాకు వచ్చిన కోపం కారణంగా ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో కైలా ద్వారా ఇక అసలు నిజమైతే తెలుసుకుంటాడు ఇంద్ర. ఇక అభి స్వరాని ఎంతగా ఇబ్బంది పెట్టాడో, బాబీ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, చీటర్ అనే పదానికి బాబీకి ఎందుకు కోపం వచ్చిందో అన్నీ కూడా తెలుసుకుంటాడు ఇంద్ర అయితే. ఇక మరొక వైపు అభి అయితే కోపంగా స్వరానైతే కొట్టబోతూ ఉండగా ఇంద్ర అయితే ఆపుతాడు. ఆగో, నీ భార్య మీద చెయ్యేసే హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు భర్త అనే పదానికి పనికిరాని వాడివి. నువ్వు చేసినవన్నీ కూడా తెలుసుకుంటే అసలు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఇంత దారుణంగా బాధ పెడతాడా అని నీ ద్వారానే తెలిసింది. ఒక భర్త అనేవాడు భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. భార్యాభర్తల బంధం అనేది ఎంతో పవిత్రమైనది. అలాంటి బంధాన్ని కూడా నువ్వు కాదని ఒక తల్లిని బిడ్డని వేరు చేసి ఇంత దారుణంగా బాధ పెట్టావే, నువ్వు అసలు మనిషివేనా? గతంలో నువ్వు పోలీస్ ఆఫీసర్ అని ఎలా చెప్పుకోగలుగుతున్నావు? అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యావో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు అసలు మనిషివే కాదు. ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? చూడు, ఇప్పటి వరకు వాళ్ళకి అండగా ఎవరూ లేకపోవడంతో నువ్వు ఎన్ని ఆటలాడినా సాగాయి. కానీ ఇక మీదట నీ ఆటలేవి కూడా సాగనివ్వను. వాళ్ళకి అండగా ఈ ఇంద్ర ఉన్నాడు. ఈ ఇంద్ర ఉన్నంత వరకు వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. స్వర విషయంలో కానీ బాబీ విషయంలో కానీ నువ్వు ఎలాంటి ముందడుగు వేసినా
ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు నా సంగతి తెలీదు. నాతో పెట్టుకుంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు, అది గుర్తు పెట్టుకో అంటూ ఇక ఇంద్ర అయితే అభికి వార్నింగ్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.